రైట్. కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తితోనే మరణిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఒక మనిషిని చంపటం, లేకపోతే ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం, ఈ విషయాలన్నీ కూడా మనం తయారు చేసామా మనుషుల్ని ఏమన్నా? మానవుడు ఒక వస్తువుని తయారు చేయగలుగుతాడు, ఏ మానవుని తయారు చేయలేడు. అది దేవుని యొక్క సృష్టి అని మనం అన్ని మతాల వారు విశ్వసిస్తాం. అయితే ఒక దేవుడి సృష్టిని మనము నివృత్తి చేయాలని ప్రతి మానవుడు కూడా ఆలోచిస్తున్నాడు. ఈ విషయాలన్నీ చూస్తుంటే బాధేస్తుంది. ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి ప్రభువారు అందించారు. ఏంటి ఆ సందేశం అంటే, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడని యేసుక్రీస్తు ప్రభువారు నాటి కాలంలో గెత్సెమనే తోటలో ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే హింసాత్మకమైన మార్గాలను మనం పూర్తిగా తిరస్కరించి మరి ప్రేమ లేకపోతే క్షమాపణ, ఈ రెండు విషయాలతో ద్వారా సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సూచించారు. ఎంత బాగుందో కదా ఈ మాటలు మనకి వినటానికే బాగున్నాయి, కానీ పాటించడానికి చాలా కష్టంగా ఉంది. నేను ఈ వీడియోస్ చాలామంది క్రైస్తవులు బలపరచబడటానికి, అన్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ప్రేమ తెలుసుకుంటారని నేను వీడియోలు చేస్తున్నాను. అయితే ఒక స్కాలర్ ఉన్నారు, ఆయన పేరు రవీంద్ర గారు అని చెప్పారు. అంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి కొండ మీద ప్రసంగంలో మానవ జాతికి ప్రేమని ఆయన ప్రేమగా ఉండమని తన ప్రసంగాల ద్వారా పురికొల్పబడతారని ఆయన బోధించినప్పుడు, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమని ప్రభువారు చెప్పారు కదా. అయితే ఎంతమంది ఇలా ఉన్నారని నార్త్ ఇండియాలో ఒక సెక్యులర్, అంటే ఒక మంచి వ్యక్తే, కానీ ఎంతమంది ఉన్నారని కొంతమంది సేవకులను, కొంతమంది భక్తులను పరీక్షిద్దామని ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళాడో కొంతమంది పాస్టర్స్ సేవకుల ఇంటికి వెళ్ళి ఏ సమాధానం లేకుండా, ఏమీ డిస్కషన్ లేకుండా మీటింగ్లు జరుగుతున్నప్పుడు వెళ్ళి కుడి చెంప మీద కొట్టాడంట. కుడి చెంప మీద కొడితే చాలామంది ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎప్పుడైతే కుడి చెంప మీద కొట్టగానే వాడు వెంటనే రివర్స్ అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమని ఆ సందేశం అనేకమైన ప్రజలకు కూడా మనమే అదే బోధిస్తున్నాం. కానీ ఒక మహాత్ములుగా మారారా లేదా క్రైస్తవులు? యేసు ప్రభువారు చెప్పింది పాటిస్తున్నారా లేదా? ఒకవేళ పాటిస్తే అది ప్రపంచమంతా ఎంతో శక్తివంతంగా నింపబడద్దని తను ఉద్దేశించాడు. అయితే ఒక దైవ సేవకుడైతే ఏమన్నాడంటే, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించకుండా వెంటనే కొట్టేశాడంట. అప్పుడు ఆయన అడిగాడంట, ఎందుకు కొట్టావంటే, యేసు ప్రభువారు చెప్పారు కదా కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమని అనగానే ఆయన చెప్పాడు, కానీ ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావో చెప్పానడంట. అంటే నేను ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాక్టికల్గా జీవించమని చెప్పాడు. బోధలోనే మనం ఆగిపోదామా? నా అనుభవాలు చూస్తే, నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను కారు వేసుకుని వెళ్తుంటే ఒక లారీ మీదకు వచ్చింది. వెంటనే నేను లైటింగ్స్ వానికి సిగ్నల్ ఇచ్చాను, అయినప్పుడు కూడా మీదకు వచ్చేసరికి వెంటనే డోర్ తీసి అలా ఎలా డ్రైవ్ చేస్తామని అడిగాను. ఆయన ఏంటంటే ఒక బూతులు మాట్లాడి మీదకు వచ్చాడు. అప్పట్లో నేను ఎవరో తెలియక వచ్చినప్పుడు నేను వెంటనే అప్పుడే ప్రభుని తెలుసుకున్న కొత్త కదా, వెంటనే నా వ్రతాన్ని కోల్పోయి అతన్ని నేను చేసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు నిద్ర పట్ల, ప్రేయర్ చేసుకుంటాకేమో చేసుకోబుద్ధి వేయట్లేదు. ఎందుకు అని నా భార్య నా తల్లి అడుగుతుంటే, నేను అతన్ని చేసుకున్నాను, వాస్తవంగా అతనే తప్పు చేశాడు, కానీ ప్రభువారు ఏం చెప్పారు? ప్రేమతో లేకపోతే క్షమాపణతో పరిష్కరించుకోవాలన్నాడుగా. కానీ నేను చాలా పెద్ద తప్పు చేశానని నా మీద ఒక అపరాధ దోషంగా నన్ను వెంటాడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి మనస్సాక్షి పనిచేస్తే ఆయన సూచిస్తారు, తప్పులు జరగకుండా ఉండవు. కానీ మన దగ్గర మనస్సాక్షి చచ్చిపోయింది అనుకోండి, ఇక తప్పు అనే భావన మనకి ఉండదు. దేవుడు సృష్టించిన మానవుడను మనము శిక్షించడం ఎంతవరకు సమంజసం? అందుకే యేసు ప్రభువారు ససేమేరా ఒక మనిషిని శిక్షించడానికి కానీ, ఒక మనిషిని ఎన్నిసార్లు క్షమించాలంటే 70 ఏళ్ళు మార్లు కూడా క్షమించాలని చెప్పాడు. అంటే క్షమాపణ ద్వారా పరిష్కరించుకుని సమస్యల్ని ప్రేమించి పరిష్కరించుకో. మరి సహజంగా మన అందరి కుటుంబాల్లో జరుగుతున్నాయి అయ్యే కదా. అయితే మరి ఇలాంటి విషయాలన్నీ మనం చూస్తున్నప్పుడు అందరూ మానవులు కూడా ప్రశాంతంగా ప్రేమతో బతకాలని ఆయన అన్నారు. మనం తీసుకున్నాం గిరులు, ఇవన్నీ కూడా కులాలన్నీ మానవ కల్పితాలు, లేకపోతే దేశపు సరిహద్దులన్నీ మన కల్పితాలే. ఈరోజు ప్రపంచం అంతా అసమాధానంతో ఉంటే కారణం ఏంటి? ప్రేమ లేని తత్వాలు. ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయే సమయంలో కూడా తన గుణాన్ని కోల్పోలేదు. నిజంగా నేను 23 సంవత్సరాల నుంచి నేను ఎన్నోసార్లు నా వ్రతాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. ఉద్రేకాలు అంటాం కదా. ఉద్రేకాలంటే దేవుని ప్రార్థనాత్మ నశించిపోయి మనలో ఒక మానవాత్మ, ఉద్రేకపరచు ఆత్మ
ఒక ఈవిల్ స్పిరిట్స్ అనేది మనం వెంబడిస్తూ ఉంటాయి. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రాక్టికల్గా మనం జీవిద్దాం, ప్రభువారు మహిమను మనం పొందుకుందాం, మహా అద్భుతమైన అద్భుతాలు మనం సృష్టించాలి ఈ దేశంలో. లేకపోతే మనం ఉన్న ప్రాంతాల్లో, నేను విజయవాడలో ఉంటే మా ప్రాంత ప్రజలందరూ కూడా నేను ఎంతగానో ప్రేమిస్తారు పాస్టర్ గారు అని. ఎందుకు? వాళ్ళందరి విషయంలో కూడా నేను చాలా మంచిగా స్పందిస్తాను. కొన్నిసార్లు వాళ్ళు తప్పుగా మాట్లాడినా, కొన్నిసార్లు వెటకారంగా మాట్లాడినా నేను వాళ్ళ ప్రేమతో నవ్వుతాను. ఎందుకంటే ప్రేమ గుండెల నిండా మనం ప్రేమతో నింపుకున్నప్పుడు ఖచ్చితంగా మన విషయంలో అపరాధంగా ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమ కలిగిన కళ్ళతో మనం చూడగలుగుతామా? అలా చూసినప్పుడే నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన మానవుడిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇది కొరతగా ఉంది కదా, ఇది కొరతగా ఉందని దయచేసి నేను మీకు తెలియజేస్తూ మీ అందరికి కూడా మీరు యేసుప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనమందరం దేవుడిచ్చిన ఆయుష్తో మనందరం బతకాలి. ఒక మనశ్శాంతికి ఉన్న వెలంతా మీకు తెలుసా? మనశ్శాంతికి ఉన్న వెల మనం ఎవరూ వెలకట్టలేని, ఒక మనశ్శాంతి కానీ, సమాధానం కానీ, శాంతి కానీ అది వెలకట్టలేని ఒక అద్భుతమైన అనుభవాలై, ఈ అనుభవాలతో నేను 23 ఏళ్ళ నుంచి ఉన్నాను. నా జీవితాన్ని దేవుడు ఉద్ధరించాడు. మీ అందరి జీవితాలు కూడా నేను మరలా చెప్తున్నాను, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మానవ జాతి ఉంది. కారణం ద్వేషం, అసూయ, పగలు, ఇవన్నీ కూడా మనం తిరస్కరించుకుని, మరలా చెప్తున్నాను, హింసాత్మకమైన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ కూడా పూర్తిగా వాటిని తిరస్కరించి ప్రేమ క్షమాపణతో సమస్యలు పరిష్కరించుకోవడానికి మనం చూడాలి. అయితే కొన్నిసార్లు మనం నష్టపోవచ్చు. లక్షల్లో నష్టపోతామా, కోట్లో నష్టపోతామా మనకు తెలియదు. కానీ దేవుని యొక్క మహిమ, ప్రభావమైన శక్తి మనని తోడుగా ఉంటుంది. నేను దీవించేవాడు నేను. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచ్చి నా నీతిని వెంబడించమని చెప్పారు కదా ఆయన నీతిని ఎప్పుడైతే వెంబడిస్తున్నామో, ఆయన రాజ్యాన్ని వెంబడిస్తున్నామో, అప్పుడు లోకంలో మనకి ఏం కావాలో అవన్నీ అనుగ్రహిస్తారని ప్రభు మాట్లాడారు. కాబట్టి మనందరం కూడా అహింసా మార్గంలో, అది ప్రాక్టికల్గా, అంటే ఏదో ప్రసంగాల వరకు మందిరాల్లో వరకు కాకుండా ప్రాక్టికల్గా ప్రజల్లో, హిందువులు ఎవరండి? వాళ్ళు మన శత్రువులు కాదు. బ్రాహ్మణులు ఎవరు? మన శత్రువులు కాదు. వాళ్ళందరూ కూడా మన దేవుడి సృష్టే. అది గుర్తుపెట్టుకుని జ్ఞానంగా మీరందరూ ఉండాలని తెలియజేసుకుంటూ, మన ఇంట్లో ఉన్న వ్యక్తులు మనం ఎలా ప్రేమిస్తామో అందరిని అలా ప్రేమించే ప్రేమ కలిగి మనం ఉండాలి. ఖచ్చితంగా మీరు సిలువను చూస్తున్నప్పుడు ఆ సిలువలో ఆయన కన్నీటితో రక్తపు కన్నీటితో ప్రార్థన చేసిన ప్రార్థన మీకు గుర్తుందా? అది గుర్తుంటే ఖచ్చితంగా మనం ప్రభుకి గొప్ప భక్తి చేస్తాం. ఈ లోకంలో ఒక మంచి అజాత శత్రువుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.